నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. కడప జిల్లా దిశ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 160 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్లే 170 కోట్ల పంటల బీమా ఆగిపోయిందని ఆరోపించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కు ఫనల్ బీమాను పగడ్బందీగా అమలు చేయాలి అన్నారు. గాలివానతో నష్టపోయిన పులివెందుల అరటి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇళ్ల మంజూరుపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి అన్నారు. వేముల వేంపల్లి మండలాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీకి సంబంధించి దాదాపు 160 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు ఈ జిల్లాకు రావాల్సింది ఉంది. అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ క్రాప్ ఇన్సూరెన్సు 173 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు మన జిల్లాకు రావాల్సింది ఉంది. అది కూడా తక్షణమే రైతులకు సంబంధించిన పెండింగ్ పంటల బీమా రిలీజ్ చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మాకు అధికారులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మరి కేంద్రం అయితే మరి తన వాటా చెల్లించింది, రాష్ట్రం వాటా కూడా చెల్లిస్తే మరి తప్పకుండా ఆ పంటల బీమా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 26 రబీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు 26 ఖరీఫ్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతులు పంటల బీమా చెల్లిస్తూ ఉన్నారో, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారో, వెదర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే పిఎం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, దీనికి సంబంధించిన గడువు కూడా మరి రైతుల రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని 24వ తేదీ వరకు మరి పెంచినట్టుగా కూడా మరి కలెక్టర్ గారు ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గార్లపెంట మండలం కటారుపల్లి వేమన జీవ సమాధి వద్ద యోగి వేమన విజ్ఞాన యాత్ర ఏఐ విజ్ఞాన బస్సును కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన జీవితం, తత్వం, నీతి బోధనలను విద్యార్థులకు చేరవేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కృత్రిమ మేధస్సు, సాంకేతికతతో వేమన పద్యాలు, కదిరి ప్రాంత పుణ్యక్షేత్రాలు, చారిత్రక విశిష్టతలను ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏఐ బస్సు జ్ఞానం, సంస్కృతి, సాంకేతికత కలయిలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రాంతీయ పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు తెస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. Congratulations. We are into first adventure comic experience center. బహుశా ఇండియాలోనే ఫస్ట్ టైం ఏమో మరి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి సందర్భంగా మొదటి ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్ మీరే అయినందుకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ అవకాశాన్ని మీకు కల్పించినటువంటి సుప్రియ అండ్ విద్వర్త వారి ముగ్గురికి కూడా మన ప్రాంతం తరపున, మన ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి మీరు వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేంత స్థాయికి మీరు ఎదగాల. ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు. ఆలోచనలో కానీ, సృజనాత్మకతలో కానీ, ఇన్నోవేటివ్గా, ప్రయోగాత్మకంగా, వినూత్నంగా ఆలోచన చేయడంలో కానీ ఏ ఒక్కరికి తగ్గరని మీరు నిరూపించే విధంగా మొదటిసారిగా యోగి వేమన ఎక్స్పీరియన్స్ సెంటర్ మీ ప్రాంతం నుంచి యోగి వేమన గారి పాదాల దగ్గర నుంచే ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఫస్ట్ వ్యూయర్స్గా మీకు అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ, జీవితంలో మీరు దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి మీరు కూడా ఎదగల్లా, సమాజ హితం కోసం పనిచేయాలా, సమాజం కోసం పాటుపడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ
మీకు కానీ మీ అధ్యాపకులకు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ కుటుంబంపై ఎమ్మెల్యే పులివర్తన్ నాని అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. 200 మంది పైగా బైండ్ ఓవర్ చర్యలు తీసుకోనున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు. స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు. మండలాల వారీగా న్యాయ విభాగాలు ఏర్పాటు చేసి బాధితులకు అండగా ఉంటామని మోహిత్ రెడ్డి ప్రకటించారు. ఒక కంప్లైంట్ ఎవరైనా ఫిర్యాదుదారుడు పలానా తప్పు జరిగింది, పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పొజిషన్ ఈరోజు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ పులివర్తి నాని గారు ఎంత దుర్భాషలు, ఎంత నీచంగా ఒక రిటైర్డ్ జడ్జు, 28 ఏళ్ళు ఆయన జడ్జి సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జు, అదేవిధంగా వృద్ధ దంపతులు 85-86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమనోహరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఒకదంతా ఆగలేదు, వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ఇది అయిన తర్వాత ఒక్కొక్క మండలం నుంచి 50 నుంచి 60 మంది, సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పాత ర్యాలీ కేసులు కావచ్చు, చిన్న చిన్న డమ్మీ కేసులంతా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించుకొని నోటీసులు ఇచ్చి మీ అందరూ విచారానికి రావాలని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం అడిషనల్ ఎస్పీ రఘుమనోహరాచారి గారు చేస్తున్నారు. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జూన్ 26 నుండి 12 కేసులు నమోదు కాగా కడప, గుంటూరు, కాకినాడలో ఎక్కువగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యతో 4 మృతి చెందగా నమూనాలను పూణే ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం 2 హాస్పిటల్లో, 3 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కడపలో జూలై 7 తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసిన విజయవాడ ప్రభుత్వం హాస్పిటల్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా ఆరోగ్య శాఖ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ, దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మనం విజయవాడలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కోవిడ్ పేషెంట్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే దానికి సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘునందన్ గారు ఉన్నారు. ఆయన దగ్గర మనుషులు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు కోవిడ్ పేషెంట్లకు? నమస్కారం అండి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గౌరవనీయులు మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రులు, తర్వాత మా సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 15 బెడ్లు ఐసీయూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఐసీయూలో బెడ్స్తో కాకుండా అన్ని రకాల సౌకర్యాలు, పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఏదైనా కాంప్లికేషన్లో ఉంటే రికవరీ చేయగల సౌకర్యాలు, ఇంక్లూడింగ్ టెస్టింగ్ మెటీరియల్స్, ఆర్టీపీసీఆర్కి సంబంధించిన కిట్స్ అయితేనేమి, వాళ్ళకి ఏ రకమైన టెస్టులు చేయాలి, కొన్ని రకాల పేషెంట్స్ బ్లడ్ టెస్ట్ కూడా అవసరమైతే వాటికి సంబంధించిన పరీక్షలు చేయడానికి పీపీఈ కిట్స్ కానీ, గ్లౌస్ కానీ, మాస్క్స్ కానీ, ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో సహా కొత్త వార్డులో అన్నీ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఏమాత్రం సస్పిషన్ ఉన్నా జీజీహెచ్ విజయవాడకు వచ్చి పరీక్ష చేయించుకుని
కోవిడ్ ఉందో లేదో నిర్ధారణ చేయించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ మేము కల్పిస్తున్నాము. ఆ సదుపాయాలన్నీ వినియోగించుకులుగా మేము ప్రార్థిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు ఏమైనా కోవిడ్ కేసులు ఐడెంటిఫై చేశారా? దీనికి సంబంధించి మన ఆసుపత్రి తరపున ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తుంది? ప్రతిరోజు ఇక్కడి నుంచి కర్సరీ కేసెస్ అంటామండి, అంటే టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. అలా పంపించిన 47 కేసుల్లో ఇంతవరకు మనకు పాజిటివ్ రాలేదు. కానీ టెస్టింగ్ అనేది ఇప్పుడు పేషెంట్స్ని మనకు ఒక వేవ్ అనేది నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి అప్రమత్తంగా మేము రెడీ అయ్యే ఉన్నాము. అందువల్ల మాకు ఏదైతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ అంటాం, RAT కిట్స్ అని మన దగ్గర లేవో ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన బయట నుంచి ప్రొక్యూర్ చేసేందుకు ఇమీడియట్గా ప్రయత్నం చేస్తున్నాము. వాటితో పాటుగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ SMCలో ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు కూడా సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్కి సంబంధించినటువంటి వేరియంట్ మీద ఏమైనా క్లారిటీ ఉందా? అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దానివల్ల ఈ మధ్యకాలంలో మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటి? మొత్తం దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుందండి. IVRI పూణే అంటే వైరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంది. అది మనకు ప్రస్తుతానికి మైక్రోబయాలజీ వాళ్ళ దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. తప్పకుండా వచ్చినప్పుడు మేము ప్రెస్కి షేర్ చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయవాడలో గవర్నమెంట్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా కోవిడ్ పేషెంట్లకు సంబంధించి సేవలు అందించేందుకు ఇక్కడ డాక్టర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దానికి తగిన విధంగానే పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఒక పక్క బెడ్స్ రెడీ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ స్థాయిలో అయినా సరే కోవిడ్కి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా, చికిత్సను అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎక్కడ కేసులు నమోదవుతున్నాయి, ఆ కేసులకు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏంటి, ఒకే ప్రాంతంలో నమోదవుతున్నాయా, వేరు ప్రాంతాల్లో నమోదవుతున్నాయా, లేకుంటే దానికి సంబంధించినటువంటి ఆ వేరియంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమూనాలు తీసి దానికి సంబంధించినటువంటి పూణే ల్యాబ్ కూడా పంపిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే కోవిడ్కి సంబంధించి ఒక పక్క ప్రజల్లో ప్యానిక్ అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ వల్ల మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఆ మరణాలు సంభవించినటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి హిస్టరీ చూసినప్పుడు కూడా వాళ్ళకి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇప్పటి వరకు ఒక కేసు కూడా ఏదైతే నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక పేషెంట్ కూడా కోవిడ్ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా ఏదేమైనప్పటికీ అన్ని రకాలుగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు ఇక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగ నియామకంలో భారీ అవినీతి జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. స్విమ్స్లోని 303 పోస్టులు భర్తీ ప్రక్రియలో తీవ్ర నిబంధనల ఉల్లంఘన జరిగిందని విమర్శించారు. కొందరికి అనుకూలంగా అర్హతలను మార్చి ఒక్కో పోస్టును 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఈ నియామకాలపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి తిరుమల దర్శనంలో అవమానం జరిగింది అన్నారు. దీనిపై టీటీడీ యాజమాన్యం వెంటనే స్పందించాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. 136 నర్సింగ్ పోస్టులకి, 24 బ్యాక్లాగ్ పోస్టులకి, 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాల్లో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సినటువంటి అభ్యర్థులు, నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్ లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళా ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్ లో.
తమాషా ఏంటంటే ఈ నియామకాలలో సాక్షాత్తు స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు డైరెక్టర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన డాక్టర్ ఆర్వి కుమార్నే పక్కకు దోచేసినారు. కర్నూలు జిల్లా ఆదోని కిలిచినపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై మెగా9 టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనానికి సిపిఐ నాయకులు స్పందించారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య కారణంగా విసిగిపోయిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుండి తీసుకెళ్లి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దని హెచ్చరించారు. వెంటనే కిలిచినపేట పాఠశాలలో అవసరమైన ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హనుమాన్ నగర్ నందు గల కిలిచినపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా సందర్శించడం జరిగింది. నిన్న మొన్న మరి వైకే మెగా9 టీవీ తర్వాత ప్రింట్ మీడియా పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది, ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువ ఉంది. మరి అలా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల నాణ్యత విద్య కోల్పోతా ఉన్నారని చెప్పి, అదేవిధంగా చాలా మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఇక్కడ నాణ్యత విద్య లేదని, సరైనటువంటి ఉపాధ్యాయులు లేరని, ఉండాల్సినటువంటి స్థాయిలో ఉపాధ్యాయులు లేరని ఇక్కడ నుండి టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేపిస్తా ఉన్నారు. ఇది చాలా ఘోరం. ఇది ప్రభుత్వం మరి మనకు విద్య, వైద్య, వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానంగా విద్యకి ప్రాధాన్యత ఇస్తే మన తలరాతలే మారుతాయి. కాబట్టి మరి ఈ యొక్క కిలిచినపేట పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి, అదేవిధంగా మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేస్తూ మరి ఇక్కడ విద్యార్థులకు అన్ని కూడా సమకూర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నేడు అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి నారాయణ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో టూరిజం ప్రాజెక్టులపై కీలక సమీక్ష నిర్వహించారు. పీపీపీ విధానంలో అమ్యూజ్మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాజధానిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ పర్యాటక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం పర్యాటకులకు ఆకర్షించేలా పనులను వేగవంతం చేయాలి అన్నారు. ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలు కూడా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం, దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడలేకపోతున్నారని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ నేత శ్రీధర్ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కులాల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి కాపులను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు. చివరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. చేతనైతే అభివృద్ధి చేసి ప్రజలను ఆకర్షించాలని, కులాల మధ్య పుల్లలు పెట్టడం మానుకోవాలి అని హెచ్చరించారు. కాపులు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని శ్రీధర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల పాలనలో ఒక పక్క అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, మరో పక్క సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఉంది. ఇది వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపుగా తయారైంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుస్థిరమైన, సుభిక్షమైన ఈ పాలన నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎన్నో నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపుతూ ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు నిమగ్నమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అతి సామాన్యమైన, అసలు ఎందుకు పనికిరాని, ప్రజలకు ఎందుకు పనికిరాని కొన్ని ఇష్యూలను భూతత్వాలను చూపిస్తూ, గోరంటలు కొందంటలు చేస్తూ, నిరంతరం అసత్యాలను, అబద్ధాలను వండివారుస్తూ, విష ప్రచారం చేస్తూ
ప్రజల దృష్టి కేవలం వీటి మీద మాత్రమే ఉండేలా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తరలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ 64వ జన్మదిన వేడుకలు పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా అందుబాటులో లేనప్పటికీ కూటమి నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం బైక్ ర్యాలీ చేపట్టి పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బాల సదన్ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వడ్డన చేశారు. త్రిభువన సెంటర్ వద్ద భారీ కేక్ కటింగ్ అనంతరం మహా అన్నదానం చేపట్టారు. ఈ వేడుకల్లో ఎన్టీఏ కూటమి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday to you. Okay. మా నాయకుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి టౌను మరియు మండలం వాళ్ళందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఆయనకి బాలలు, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి బాల సదనంలో కేక్ కట్ చేసి వాళ్ళకి పౌష్టికార ఆహారం అందించడం జరిగింది. మా అందరికి కూడా చాలా ఇది శుభదినం వెంకటగిరిలో ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే మరలా గెలవాలని, 3 సార్లు కాకుండా ఆయన బ్రతికున్నంతకాలం వెంకటగిరి ఎమ్మెల్యే కావాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి టౌను తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ వెంకటగిరిలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి తహసీల్దార్ పరిశీలకు వినతి పత్రం అందజేశారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన జర్నలిజంపై దాడులు దురదృష్టకరమని సీనియర్ జర్నలిస్ట్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నాయకులు, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మేము వృత్తిరీత్యా బాధితులు అనవసరమైన విషయాలను ప్రయత్నం చేసి జర్నలిస్టులు దాడులు చేస్తున్నాం. జర్నలిస్టు దాడిని ఖండించాలి. జర్నలిస్టు దాడిని ఖండించాలి. జర్నలిస్టు దాడిని ఖండించాలి. జర్నలిస్టు దాడిని ఖండించాలి. జర్నలిస్టు ఐక్యత. గత సోమవారం నాడు తిరుపతిలో జర్నలిస్టులు వారి యొక్క బాధ్యత నిర్వహిస్తుండగా ఒక పార్టీకి చెందినట్టు కొంతమంది నాయకులు జర్నలిస్టుపై దాడి చేయడం చాలా బాధాకర విషయం. అయ్యా సోదరులారా, మేము చేస్తున్న పనులు ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతా ఆరోగ్యంగా ప్రజా అభివృద్ధి కోరుకునే విధంగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు. అటువంటి మా జర్నలిస్టుపై మీరు దాడి చేయడం సరికాదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జర్నలిస్టుపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఆ యొక్క దాడులను ఖండించాలని మేము కోరుతూ అటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే క్రమంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ఇకనైనా జర్నలిస్టుపై దాడుల్ని ఖండించాలని, జరగకుండా ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత సోమవారం నాడు తిరుపతిలో జర్నలిస్టులు వారి యొక్క బాధ్యత నిర్వహిస్తుండగా
శ్రీ సత్యసాయి జిల్లా గార్లపెంట మండలం కటారుపల్లి సచివాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు, విద్యుత్ సౌకర్యం, భూ సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగతిన పరిష్కరించాలి అని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లడం, ప్రతి కుటుంబానికి న్యాయం చేయడం తన బాధ్యత అని, సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నువ్వు నీకు కాలేదంటే నీకు అదే కావాలంటే ఆ పోల్ దగ్గర కావాలంటే కుదరదు. మీకు ప్లేస్ ఇచ్చినారా? అదే సార్, ఆ ప్లేస్ కాంపౌండ్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇసి నేను చేసి ఇస్తా. మీకు రూమ్ కూడా కట్టిస్తాడా? రూము కట్టిస్తా, బోరే ఇస్తా. నువ్వు అది ఫస్ట్ సర్వే చేయించి బౌండరీ ఫిక్స్ చేయించండి. సర్వే చేయించేసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి. వాళ్ళకి నేను కాంపౌండ్ కట్టిస్తాను, బోరే ఇస్తాను, రూము కట్టిస్తా కాల్సి. కంప్లైంట్ చేస్తాను సార్, సరిగ్గా రెస్పాండ్ కంప్లైంట్ ఎవరైనా చూడన్నారని మన టీడీ గారికి కంప్లైంట్ చేశారు కదా. పని చేయండి, రవేనా వేసుకోకూడదు చెప్పండి సార్. రవేనా ఇటుక వేసేయండి, రవేనా వేసేయండి, ఇటుక వేయించేసేయండి. ఎందుకు పడ్డంలే మీకు? అన్నదాత సుఖీభవ. నువ్వు నీకు కాలేదంటే నీకు అదే కావాలంటే ఆ పోల్ దగ్గర కావాలంటే కుదరదు. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.